హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ లలిత క్రియేషన్. చాలామంది చిన్న చిన్న సమస్యలు రాగానే నానా ఇబ్బందులు పడతారు. కానీ దానికి సమాధానం వెతికేందుకు మాత్రం అస్సలు ప్రయత్నించరు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి సమస్యే. ప్రకృతి ఖచ్చితంగా పరీక్షలు పెడుతుంది. సమస్యలు లేని జీవితం అసలు జీవితమే కాదు. సమస్య లేకుండా బ్రతుకును వెళ్ళదీయడం అంటే శవంతో సమానం. వచ్చే చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. ఎక్కడ సమస్య పుట్టిందో అక్కడే దానికి సమాధానం కూడా దొరుకుతుంది. సమస్య పుట్టిన చోటే సమాధానం కూడా ఉంటుంది. కానీ మనం మాత్రం సమాధానం కోసం వెతకకుండా కాలం వెళ్ళదీస్తూ ఉంటాం. సమస్యలు రాళ్ళు మన మీద పడుతూ ఉంటే తెలివిగలవారు వాటిని అందుకొని కొత్త గోడలు నిర్మించుకుంటారు. అదే తెలివి లేనివారు తల వంచుకొని రాళ్ళ దెబ్బలు తింటారు. అలా దెబ్బలు తింటే నష్టపోయేది మీరే. అదే కొత్త గోడలు నిర్మించుకుంటే లాభపడేది మీరే. అందుకే సమస్య మొదలైన నీలో నుంచే సమాధానం కూడా రావాలి. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళేందుకు ఆస్కారం ఉంటుంది. జీవితం అనే పొలంలో కలుపు మొక్కలు అనే సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళలేం కదా. కలుపు మొక్కలను పీకేస్తూ పైరును కాపాడుకుంటాం. అలాగే సమస్యల మీద యుద్ధం చేసి జీవించాలి. అదే సమస్యలకు లొంగిపోతే జీవితాంతం కుంగిపోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఉంది. సమస్య నీదైనప్పుడు పరిష్కారం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఎదుటివారి దగ్గర సలహాలు మాత్రమే ఉంటాయి. నీకు ఎంత దగ్గరి వారైనా కేవలం సలహాలు సూచనలు మాత్రమే ఇస్తారు. సమాధానాన్ని వెతుక్కోవాల్సింది మీరే. అంతేకాదు, దానికోసం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడే సరైన సమాధానం మీకు దొరుకుతుంది. చాలామంది చేసే అతిపెద్ద తప్పు సమస్య రాగానే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటారు. కానీ సమస్య చుట్టే సమాధానం కూడా మీకోసం ఉంటుంది. ఆలోచించే శక్తి మాత్రం ఉండాలి. దాని గురించి ఆలోచించాలి. దాన్ని ఎలా అధిగమించాలనే తెలివి ఉండాలి. సమస్యల గురించి ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతే మీరు కూడా ఆగిపోతారు. జీవితంలో చేయాల్సిన పనులన్నీ పెండింగ్ పడతాయి. సమస్యలు వస్తే భయపడి పరిగెత్తకూడదు. ధైర్యంగా ముందుకు సాగాలి. గతంలో నువ్వు ఎదుర్కొన్న బాధలు, కష్టాలు ప్రస్తుతంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల ముందు చాలా చిన్నవే. జీవితం గడిచిపోయిన సమస్య గురించి ఇప్పుడు ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ముందుగా ప్రయాణిస్తూ ఉండాలి. అప్పుడే ఆనందంగా ఉంటారు. సమస్య శాశ్వతం కాదు. కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు, కొన్ని క్షణాలు ఇలా ఏదో ఒక సమయంలో తీరిపోవాల్సిందే. అందుకే వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడకూడదు. కొత్తగా వచ్చేవి సవాళ్ళు. సవాళ్లతో కూడిన పరిస్థితులే. అవి సమస్యలు కావు. మీ జీవితం అస్సలు కొత్తగా ఏమీ జరగకపోవడమే అసలు సమస్య. అందుకే జీవితంలో ఏదో ఒకటి జరగాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరో సమస్యకు ప్రయాణం. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. అసలు అది జీవితమే కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లలిత క్రియేషన్.